అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం శంషాబాద్ సిద్దులగుట్ట దగ్గర ఉన్నటువంటి శ్రీ వెండికొండ సిద్ధి లింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మీకు చాలా ఉపాలయాలు ఉంటాయి అండ్ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఈ ఆలయ చరిత్ర వచ్చేసరికి దగ్గర 500 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఆలయం అండి. సో లోపలికి వెళ్ళి చూద్దాము, అలాగే పంతులు గారితో కూడా మాట్లాడదాం. మనతో పాటు ఆలయ అర్చకులు ప్రవీణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గారు. నమస్కారం. ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పండి. ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయం? ఇది సుమారుగా ఒక 500 సంవత్సరాలకు పైబడి ఉంటుందమ్మా ఈ ఆలయం నిర్మించి. ఇక్కడ ఏ ఉపాలయాలు ఉంటాయి? గణపతి ఆలయము, నవగ్రహాలయము, హనుమాన్ గుడి, వీరభద్ర స్వామి, అమ్మవారి గుడి, మేను సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ప్రతిరోజు? ఇక్కడ ప్రతిరోజు ఉదయం అభిషేకం చేస్తామమ్మా. ఉదయం 5-6 గంటలకు మన దేవస్థానం తరపుకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి గుడి ఓపెన్ చేస్తాం. ఇంకా ప్రత్యేకమైన పూజలు పూజలు శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ మాసము అమావాస్యకు ముగింపు అవుతుంది. అమావాస్యకు మొదలు అంటే శనివారము, ఆదివారం, సోమవారం 3 రోజులు ఊరేగింపు ఉంటుంది. స్వామివారి ఉత్సవమూర్తులు మన శంషాబాద్ బసవేశ్వర ఆలయంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. ఆ ఉత్సవమూర్తులను ఊరేగింపు తీసుకొచ్చి శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు సుమారు 1 లక్ష 2 లక్షల వరకు వస్తారు జనం. ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అంటే స్వామివారి అభిషేకము, ఆకు పూజ, మహాన్యాస రుద్రాభిషేకము, అగ్నిగుండము, అన్నదాన కార్యక్రమం, కళ్యాణం, శివపార్వతి కళ్యాణం చేస్తారు. ఈ గుడి చరిత్ర కొంచెం వివరంగా చెప్పండి. అంటే వెండికొండ అని అంటారు కదా, సో దానికి సంబంధించి ఎలా ప్రాచుర్యం చెందింది వెండికొండ అని? పూర్వము సిద్ధుడు అని ఒక కాశీ యాత్ర నుంచి ఒక సిద్ధుడు అని ఒక సాధువు ఈ ప్రాంతమున ప్రజలు అనారోగ్య పీడితులై దుర్భిక్షంతో బాధపడుచుండగా ఈ ప్రాంతం చేరుకొని ఈ తెల్లటి కొండలుగా చూసి ఈ ప్రాంతం బాగున్నది, ప్రజలు అనారోగ్యంతో పీడింపబడుచున్నారని చెప్పి ఈ ప్రాంతమున ఆ సిద్ధేశ్వర స్వామి అనే సాధువు 20 ఏళ్ళు తపస్సు చేసిండు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడ ప్రజల అనారోగ్య పీడితులతో బాధపడుతున్నారని చెప్పగా ఆ శివుడు ఈ సిద్ధుడని సాధుకు ఒక లింగాన్ని ఇచ్చిండు. ఆ లింగం ఆ సిద్ధుడు ఇందులో ప్రతిష్ఠించి అప్పుడు అభిషేకం జరిపించాడు. ఆ నీళ్లు తీసుకొని ఈ గ్రామస్తుల పైన చల్లడాన్ని వాళ్ళు దుర్భిక్షము అనారోగ్య పీడిత తొలగిపోయి ఆనందంలో తొలతూగిరి. అప్పటి నుంచి ఈ గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరూ వచ్చి స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. కొన్ని తర్వాత ఇట్లా జరుగుతున్నది. రజాకర్ల పాలన, అప్పుడు ముస్లింల పాలన ఉంది కదా, ఈర్ష్యపరులు మన స్వామిని తొలగించుదామని చెప్పి తొలగించుతున్నట్ట. అప్పుడు మళ్ళా ఆ సిద్ధు ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్ళిపోయింది కదా లింగాన్ని కాశీకి. మళ్ళా దీక్షను గ్రహించి వచ్చి మరలా ఈ లోపట అండర్ గ్రౌండ్ ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పైన ఈ లింగాన్ని ప్రతిష్ఠించి ఇప్పుడు ఈ లింగం చేస్తే కింద లింగం అభిషేకం చేసిన. ఆ శివుడు ఏదైతే లింగాన్ని ఇచ్చిండో కింద ఉండు అండర్ గ్రౌండ్, పైన ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది. మన హిందూ దేవాలయాలు దేవుళ్ళను ధ్వంసం చేయకుండా భద్రపరిచిండు ఆ స్వామి సిద్ధుడని సాధు. అలా ఈ గుడి ప్రాచుర్యం చెంది. శివరాత్రి టైంలో ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తారు? అంటే శివరాత్రికి 41 రోజు మొదలుకొని శివస్వాములు సుమారుగా ఒక 100, 150, 200 వరకు స్వాములు మాలధారణ చేసుకుంటారు. ఇక్కడిని కింద రూమ్లలో ఉండి 41 రోజు మండలం చేసి శివరాత్రి రోజు ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడిని మాల తీసి వెళ్ళిపోతారు. భక్తులు కూడా సుమారుగా ఒక 50,000 వరకు వస్తారు జనం. అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు. గుడి చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. నమస్తే. ఈ గుడి చుట్టూరు గనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పార్ట్ వరకు మీరు చూసుకున్నట్టయితే అంతా కూడా తెల్ల రాయి అన్నమాట, పాల రాతిలాగా ఉంది ఇక్కడ అంతా కూడా. ఈ పైన పార్ట్ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే నార్మల్ గా కొండలు ఏ రంగులో ఉంటాయో అదే రంగులో. ఈ ప్రాంతం మాత్రమే చాలా ప్రసిద్ధి చెందినది, ప్రత్యేకంగా తెల్ల రాయితో ఉంది. అందుకనే ఈ ప్రాంతానికి ఈ పేరు అనేది వచ్చింది.
సో చూసారు కదా, ఇదంతా కూడా పాలరాతితో ఉన్న గుట్టండి. ఇక్కడే మీకు శివుడికి ప్రత్యేకమైన, శివలింగానికి ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇది చాలా పురాతనమైన ఆలయము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. శివరాత్రికి అయితే లక్షల్లో భక్తులు అనేది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్. అండ్ ఈ టెంపుల్ గురించి కంప్లీట్ హిస్టరీ అంతా కూడా పంతులు గారు మాట్లాడారు. అవి కూడా మీరు చూసే ఉంటుంటారు. అండ్ మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని అనుకుంటే మీరు డైరెక్ట్ గా వచ్చి అంతా కూడా చూడొచ్చు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉండే చెట్లు కానివ్వండి, పరిసరాలు కానివ్వండి, అన్ని కూడా ఈ తరానివి కాదు, పురాతనమైన అంటే 500 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ అన్నమాట. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇదండి వాటి స్పెషల్ స్టోరీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆంధ్రప్రభ శంషాబాద్ రిపోర్టర్ మాధవ్ చారి గారు. సో ఇదండి వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామన్ సతీష్ తో సంతోషి.